ఓం శాంతి 14/11/2023 మధురమైన పిల్లలు, మనుషులను దేవతలుగా తయారుచేసే సేవలో విఘ్నాలు తప్పకుండా కలుగుతాయి. మీరు కష్టాలు సహించైనా సరే ఈ సేవలో తత్పరులై ఉండాలి. దయాహృదయులుగా అవ్వాలి. ప్రశ్న: ఎవరికైతే అంతిమ జన్మ యొక్క స్మృతి ఉంటుందో వారి గుర్తులేమిటి? జవాబు: వారి బుద్ధిలో ఇలా ఉంటుంది, ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం మరొక జన్మను తీసుకోకూడదు, అలాగే ఇంకొకరికి జన్మనివ్వకూడదు. ఇది పాపాత్మల ప్రపంచం. ఇదిప్పుడిక వృద్ధి చెందకూడదు. ఇది వినాశనమవ్వనున్నది. మేము ఈ పాత వస్త్రాలను వదిలి మా ఇంటికి వెళ్తాము. ఇప్పుడు ఈ నాటకం పూర్తయింది. పాట: కొత్త తరం యొక్క మొగ్గలు. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి జ్యోతిని వెలిగించాలి. ఇది మీ బుద్ధిలో ఉంది. మనుష్యమాతృలెవరైతే ఉన్నారో వారికి ముక్తి యొక్క మార్గాన్ని తెలియజేయాలని తండ్రికి కూడా అనంతమైన ఆలోచన ఉంటుంది. తండ్రి వచ్చేదే పిల్లల సేవ చేయడానికి, దుఃఖాల నుండి విడిపించడానికి. ఇక్కడ దుఃఖముంది, కావున సుఖం ఉండే స్థానం కూడా ఏదో ఉంటుందని మనుషులు అర్థం చేసుకోరు. వారికి అది తెలియదు. శాస్త్రాల్లో సుఖం యొక్క స్థానాన్ని కూడా దుఃఖం యొక్క స్థానంగా చూపించారు. ఇప్పుడు తండ్రి దయార్థ హృదయులు. మనుషులకు తాము దుఃఖితులుగా ఉన్నారు అన్నది కూడా తెలియదు. ఎందుకంటే వారికి సుఖం గురించి మరియు సుఖాన్నిచ్చే వారి గురించి తెలియనే తెలియదు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. సుఖమని దేన్నంటారు, దుఃఖమని దేన్నంటారు అనేది తెలియదు. ఈశ్వరుడి గురించి వారే సుఖదుఖాలను ఇస్తారు అని అంటారు. అంటే వారిపై కళంకాన్ని మోపుతున్నారు. ఈశ్వరుడు ఎవర్నైతే తండ్రి అని అంటారో వారి గురించి తెలియనే తెలియదు. తండ్రి అంటారు, నేను పిల్లలకు సుఖాన్నే ఇస్తాను. బాబా పతితులను పావనంగా చేయడానికే వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. నేను అందర్నీ స్వీట్ హోంకు తీసుకువెళ్తానని వారంటారు. ఆ స్వీట్ హోం కూడా పావనమైనది. అక్కడ పతిత ఆత్మలెవ్వరూ ఉండరు. ఆ నివాసస్థానం గురించి ఎవ్వరికీ తెలియదు. ఫలానా వారు నిర్వాణం చెందారని అంటారు, కాని అర్థం చేసుకోరు. బుద్ధుడు నిర్వాణం చెందారంటే తప్పకుండా ఇంతకుముందు అక్కడే నివసించేవారు, మళ్ళీ అక్కడికే వెళ్లారు. అచ్చా, అతనైతే వెళ్లారు. మరి మిగిలినవారు ఎలా వెళ్లాలి? అతనితో పాటైతే ఎవ్వర్నీ తీసుకువెళ్లలేదు. వాస్తవానికి వారూ వెళ్లరు. అందుకే అందరూ పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. పావన ప్రపంచాలు రెండున్నాయి. ఒకటి ముక్తిధామము, మరొకటి జీవన్ముక్తిధామము. శివపురి మరియు విష్ణుపురి. ఇది రావణపురి. పరంపిత పరమాత్మను రాముడు అని కూడా అంటారు. రామరాజ్యమని అన్నప్పుడు బుద్ధి పరమాత్ముని వైపుకు వెళ్ళిపోతుంది. మనిషిని పరమాత్మగా అయితే అందరూ ఒప్పుకోరు. కావున మీకు దయ కలుగుతుంది. కష్టాలనైతే సహించాల్సి ఉంటుంది. బాబా అంటారు, మధురమైన పిల్లలు, మనుషులను దేవతలుగా తయారు చేయడంలో ఈ జ్ఞానయజ్ఞంలో విఘ్నాలు ఎన్నో కలుగుతాయి. గీతా భగవంతుడు నిందలపాలయ్యారు కదా. నిందలు అతనికి కూడా మరియు మీకు కూడా లభిస్తాయి. బహుశా ఇతను చవితిచంద్రుణ్ణి చూశారేమో అని అంటారు కదా. ఇవన్నీ కట్టుకథలు. ప్రపంచంలో ఎంతటి అశుద్ధత ఉంది. మనుషులు ఏవేవో తింటూ ఉంటారు, జంతువులను హతమారుస్తారు, ఏమేమో చేస్తూ ఉంటారు. తండ్రి వచ్చి ఈ విషయాలన్నింటి నుండి విడిపిస్తారు. ప్రపంచంలో కొట్లాటలు ఎంతగా ఉన్నాయి. మీ కొరకు తండ్రి ఎంత సహజం చేస్తారు. తండ్రి అంటారు, మీరు కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి.
అందరికీ ఒకే విషయాన్ని అర్థం చేయించండి. తండ్రి అంటారు, మీరు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. మీరు వాస్తవానికి అక్కడి నివాసులు. సన్యాసులు కూడా అక్కడికే దారి చూపుతారు. ఒకవేళ ఎవరైనా ఒక్కరు నిర్వాణధామానికి వెళ్ళిపోతే మరి ఇతరులను ఎలా తీసుకువెళ్తారు? వారిని ఎవరు తీసుకువెళ్తారు? ఒకవేళ బుద్ధుడు నిర్వాణధామానికి వెళ్లారని భావించినట్లయితే మరి అతని బౌద్ధులు ఇక్కడే కూర్చున్నారు. వారిని కూడా తిరిగి తీసుకువెళ్ళాలి కదా. సందేశకులెవరైతే ఉన్నారో వారందరి ఆత్మలు ఇక్కడే ఉన్నాయని గానం కూడా చేస్తారు. అనగా వారు ఏదో ఒక శరీరంలో ఉన్నారు, అయినా కూడా మహిమ చేస్తూ ఉంటారు. అచ్చా, ధర్మస్థాపన చేసి వెళ్లారు. ఆ తరువాత ఏమైంది? ముక్తిలోకి వెళ్లేందుకు మనుషులు ఎంతగా తలబాదుకుంటూ ఉంటారు. వారైతే ఈ జపతపాదులు, తీర్థయాత్రలు మొదలైనవి నేర్పించలేదు. తండ్రి అంటారు, నేను అందరికీ గతీ సద్గతులను ఇచ్చేందుకే వస్తాను. అందర్నీ తీసుకువెళ్తాను. సత్యుగంలో జీవన్ముక్తి ఉంటుంది. ఒక్కటే ధర్మముంటుంది. మిగిలిన ఆత్మలందర్నీ తిరిగి తీసుకువెళ్తాను. బాబా తోట యజమాని అని, మనమంతా తోటమాలులమని మీకు తెలుసు. మమ్మా, బాబా మరియు పిల్లలందరూ తోటమాలులుగా అయి బీజాలు నాటుతూ ఉంటారు. దాని నుండి మొలక వస్తుంది. అప్పుడు మాయ తుఫాన్లొస్తాయి. అనేక రకాల తుఫాన్లు వస్తాయి. ఇవి మాయ కలిగించే విఘ్నాలు. తుఫాన్లు వచ్చినప్పుడు అడగాలి, బాబా, దీని కొరకు ఏం చెయ్యాలి? శ్రీమతాన్నిచ్చేవారు తండ్రి. తుఫాన్లైతే వస్తూనే ఉంటాయి. నంబర్ 1 దేహాభిమానం. నేను ఆత్మను, అవినాశి. ఈ శరీరం వినాశి అని భావించరు. మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఆత్మయే పునర్జన్మలు తీసుకుంటుంది. గడియ గడియ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకోవడమనేది ఆత్మ పనే. ఇప్పుడు తండ్రి అంటారు, ఇది మీ అంతిమ జన్మ. ఈ ప్రపంచంలో మరొక జన్మను తీసుకోకూడదు. అలాగే ఎవరికీ జన్మను ఇవ్వకూడదు. మరి ఈ సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది అని అడుగుతారు. అరే, ఈ సమయంలో సృష్టి వృద్ధి చెందాల్సిన అవసరం లేదు. ఇది భ్రష్టాచారం యొక్క వృద్ధి. ఈ ఆచారం రావణుడి నుండి ప్రారంభమైంది. ప్రపంచాన్ని భ్రష్టాచారిగా చేసేది రావణుడు. శ్రేష్టాచారిగా రాముడు చేస్తారు. ఇందులో కూడా మీరు ఎంత శ్రమించాల్సి ఉంటుంది. గడియ గడియ దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఒకవేళ దేహాభిమానంలోకి రాలేదంటే స్వయాన్ని ఆత్మగా భావించండి. సత్యుగంలో కూడా స్వయాన్ని ఆత్మగా అయితే భావిస్తారు కదా. ఇప్పుడు మా ఈ శరీరం వృద్ధాప్యానికి చేరుకుంది. దీన్ని వదిలి కొత్తది తీసుకుంటామని వారికి తెలుసు. ఇక్కడైతే ఆత్మజ్ఞానం కూడా లేదు. స్వయాన్ని దేహంగా భావిస్తూ కూర్చున్నారు. ఎవరైతే దుఃఖితులుగా అవుతారో వారికే ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవాలి అని మనసుకు అనిపిస్తుంది. అక్కడైతే సుఖమే ఉంటుంది. అక్కడ ఆత్మజ్ఞానమైతే ఉంటుంది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. కావున అక్కడ దుఃఖముండదు. అది సుఖపు ప్రారబ్ధం. ఇక్కడ కూడా ఆత్మ అని అంటారు. కాని కొందరు ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ ఉంటుంది అన్న జ్ఞానమైతే ఉంది కదా. కాని మనం ఈ పాత్ర నుండి తిరిగి వెళ్ళలేము అన్నది వారికి తెలియదు. ఒక శరీరాన్ని వదిలి తప్పకుండా ఇంకొకటి తీసుకోవాలి. పునర్జన్మలనైతే అందరూ అంగీకరిస్తారు. చేసిన కర్మలకైతే అందరూ అనుభవిస్తారు కదా. మాయారాజ్యంలో కర్మలు వికర్మలుగానే అవుతాయి. కావున కర్మలను అనుభవిస్తూ ఉంటారు. అక్కడ అనుభవించాల్సిన కర్మలేవీ ఉండవు. ఇప్పుడు తిరిగి వెళ్లాలని మీరు భావిస్తారు. వినాశనమైతే జరగాల్సిందే. బాంబులతో ట్రయల్స్ కూడా వేస్తున్నారు. తరువాత క్రోధంలోకి వచ్చి వాటిని వేసేస్తారు. ఇవి శక్తిశాలి బాంబులు. యూరప్ వాసులు యాదవులు అని అంటూ ఉంటారు కూడా.
మనం అన్ని ధర్మాల వారిని యూరప్ వాసులనే అంటాము. భారత్ ఒకవైపు ఉంది, మిగిలిన వారందర్నీ ఇంకొక వైపు కలిపేశారు. వారి ఖండం పట్లనైతే వారికి ఎంతో ప్రేమ ఉంది. కాని విధియే అలా ఉంటే ఇంకేం చేస్తారు? శక్తినంతా మీకు బాబా ఇస్తున్నారు. యోగబలం ద్వారా మీరు రాజ్యాన్ని తీసుకుంటారు. మీకు ఎటువంటి శ్రమ ఇవ్వరు. తండ్రి అంటారు, కేవలం నన్ను స్మృతి చేయండి, దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. నేను రాముణ్ణి తలుచుకుంటాను, శ్రీకృష్ణుని తలుచుకుంటాను అని అంటారు. కాని వారు స్వయాన్ని ఆత్మగా భావించరు. ఆత్మ అని భావించినట్లయితే మరి ఆత్మిక తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? తండ్రి అంటారు, పరంపిత పరమాత్మనైన నన్ను స్మృతి చేయండి. మీరు జీవాత్మలను ఎందుకు స్మృతి చేస్తారు? మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. నేను ఆత్మను, తండ్రిని స్మృతి చేస్తాను. తండ్రి ఆజ్ఞను ఇచ్చారు. స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు వారసత్వం కూడా బుద్ధిలోకి వస్తుంది. తండ్రి మరియు వారసత్వమనగా ముక్తి మరియు జీవన్ముక్తి. వాటి కొరకే ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. యజ్ఞాలు, జపతపాదులు మొదలైనవి చేస్తూ ఉంటారు. పోప్ వద్దకి కూడా ఆశీర్వాదాలు తీసుకునేందుకు వెళ్తారు. ఇక్కడ తండ్రి కేవలం దేహాభిమానాన్ని వదలండి, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని మాత్రమే చెప్తారు. ఈ నాటకం పూర్తయింది. మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడిక వెళ్ళాలి. ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు? గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధిలో ఇది ఉంచుకోండి. ఏ విధంగానైతే నాటకం పూర్తయ్యే సమయంలో ఈ విధంగా భావిస్తారు కదా, ఇంకా 15 నిమిషాలు మిగిలి ఉంది, ఇప్పుడు ఈ సీన్ పూర్తవుతుంది. పాత్రధారులు మేమీ వస్త్రాలను మార్చుకుని ఇంటికి వెళ్తాము అని భావిస్తారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. మనం సుఖదుఖాల పాత్రను ఎంత సమయం అభినయించాము అనేది తెలుసు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో దానంతటినీ మర్చిపోండి. అందరూ అంతమైపోనున్నారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. వారు కలియుగం ఇప్పుడింకా 40,000 సంవత్సరాలు కొనసాగుతుందని భావిస్తారు. దీన్ని ఘోర అంధకారమని అంటారు. తండ్రి పరిచయం లేదు. జ్ఞానమనగా తండ్రి పరిచయం, అజ్ఞానమనగా పరిచయం లేకపోవడం. అంటే వారు ఘోర అంధకారంలో ఉన్నట్లు. ఇప్పుడు మీరు నంబర్వార్ పురుషార్థమనుసారంగా అత్యంత ప్రకాశంలో ఉన్నారు. ఇప్పుడు రాత్రి పూర్తవనున్నది. మనం తిరిగి వెళ్తాము. ఈరోజు బ్రహ్మ యొక్క రాత్రి, రేపు బ్రహ్మ యొక్క పగలు ఉంటుంది. అలా మారడానికి సమయమైతే పడుతుంది కదా. ఇప్పుడు మనం మృత్యులోకంలో ఉన్నామని, రేపు అమరలోకంలో ఉంటామని మీకు తెలుసు. మొదటైతే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 84 జన్మల చక్రం తిరుగుతుంది. ఈ తిరగడం ఆగిపోదు. తండ్రి అడుగుతారు, మీరెన్నిసార్లు నన్ను కలిసి ఉంటారు? అనేకసార్లు కలిశామని పిల్లలంటారు. మీ 84 జన్మల చక్రం పూర్తయితే ఇక అందరిదీ పూర్తవుతుంది. దీన్నే జ్ఞానము అని అంటారు. జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడు, పరంపిత పరమాత్మ, పతిత పావనుడు. పతిత పావనుడు అని ఎవర్ని అంటారు అనేది మీరడగవచ్చు. భగవంతుడు అని నిరాకారుణ్ణే అంటారు. మరి మీరు రఘుపతి రాఘవ రాజారామని ఎందుకంటారు? ఆత్మల తండ్రైతే ఆ నిరాకారుడే. అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. రోజురోజుకు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గుహ్యమైన జ్ఞానం లభిస్తూ ఉంటుంది. అర్థం చేయించేందుకు కేవలం అల్ఫ్ భగవంతుని యొక్క విషయముంది. భగవంతుణ్ణి మర్చిపోయేటప్పటికీ అనాథలుగా అయిపోయారు, దుఃఖితులుగా అవుతూ ఉంటారు. ఒక్కరి ద్వారా ఒక్కర్నే తెలుసుకోవడంతో మీరు 21 జన్మలు సుఖవంతులుగా అవుతారు. ఇది జ్ఞానము. పరమాత్మ సర్వవ్యాపి అని అంటే అది అజ్ఞానము. అరే, వారైతే తండ్రి. తండ్రి అంటారు,
మీ లోపల ఉన్న భూతాలు సర్వవ్యాపి. పంచవికారాల రూపీ రావణుడు సర్వవ్యాపి. ఈ విషయాలను అర్థం చేయించాల్సి ఉంటుంది. మేము ఈశ్వరుని ఒడిలో ఉన్నామని చాలా గొప్ప నశ ఉండాలి. తరువాత భవిష్యత్తులో దేవతల ఒడిలోకి వెళ్తారు. అక్కడైతే సదా సుఖముంటుంది. శివబాబా మనల్ని దత్తత తీసుకున్నారు. వారిని స్మృతి చేయాలి. స్వయం మరియు ఇతరుల యొక్క కళ్యాణం కూడా చేయాలి. అప్పుడు రాజ్యం లభిస్తుంది. ఇది అర్థం చేసుకోవలసిన చాలా మంచి విషయం. శివబాబా నిరాకారుడు. ఆత్మలమైన మనం కూడా నిరాకారులమే. అక్కడ మనం అశరీరిగా, వివస్త్రగా ఉండేవారము. బాబా అయితే సదా అశరీరియే. బాబా ఎప్పుడూ శరీరం రూపీ వస్త్రాన్ని ధరించి పునర్జన్మలు తీసుకోరు. బాబా ఒక్కసారే అవతరిస్తారు. మొట్టమొదట బ్రాహ్మణులను రచిస్తారు. కావున వారిని తమవారిగా చేసుకొని పేరు పెట్టాల్సి ఉంటుంది కదా. బ్రహ్మ లేకపోతే బ్రాహ్మణులు ఎక్కడ్నుండి వస్తారు? కావున పూర్తి 84 జన్మలు తీసుకున్నవారు వీరే. తెల్లగా ఉన్న వీరు మళ్లీ నల్లగా అయ్యారు. సుందరం నుండి శ్యామంగా, శ్యామం నుండి సుందరంగా అవుతారు. భారత్కి కూడా మనం శ్యామసుందరము అన్న పేరు పెట్టవచ్చు. భారత్నే శ్యామమని, భారత్నే స్వర్ణిమయుగము, సుందరము అని అంటారు. భారత్యే కామచితిపై కూర్చొని నల్లగా అవుతుంది. మళ్లీ భారత్యే జ్ఞానచితిపై కూర్చొని తెల్లగా అవుతుంది. భారత్ వెనుకే కష్టపడాల్సి ఉంటుంది. భారత్వాసులే మళ్లీ ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. యూరోప్ వాసులకు మరియు భారత్వాసులకు తేడా కనిపించదు. అక్కడికి వెళ్లి వివాహం చేసుకుంటే క్రిస్టియన్లుగా పిలువబడతారు. వారి పిల్లలు మొదలైన వారు కూడా అవే ముఖకవలికలతో ఉంటారు. ఆఫ్రికాలో కూడా వివాహం చేసుకుంటారు. చక్రాన్ని అర్థం చేసుకునేందుకు ఇప్పుడు బాబా విశాల బుద్ధిని ఇస్తారు. వినాశకాలంలో విపరీత బుద్ధి అని కూడా రాయబడి ఉంది. యాదవులు మరియు కౌరవులు ప్రీతిని ఉంచలేదు. ఎవరైతే ప్రీతిని ఉంచారో వారే విజయాన్ని పొందారు. శత్రువుదే విపరీత బుద్ధి అని అంటారు. తండ్రి అంటారు, ఈ సమయంలో అందరూ పరస్పరం శత్రువులుగా ఉన్నారు. తండ్రినే సర్వవ్యాపి అని అంటూ నిందిస్తారు. లేదా వారు జననమరణ రహితుడని, వారికి ఎటువంటి నామరూపాలు లేవు అని అంటారు. ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. ఆత్మ మరియు పరమాత్మల సాక్షాత్కారం కూడా జరుగుతుంది. చూడ్డానికి ఆత్మలు మరియు పరమాత్మలో తేడా ఏమీ ఉండదు. కాకపోతే శక్తి అనేది నంబర్ వారుగా ఎక్కువ తక్కువ ఉంటుంది. మనుషులు మనుషులే. వారిలో కూడా పదవులు ఉంటాయి. బుద్ధిలో తేడా ఉంటుంది. జ్ఞానసాగరుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చారు. కావున వారిని స్మృతి చేస్తారు. మీ ఆ అవస్థ అంతిమంలో తయారవుతుంది. అమృతవేళ స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి. పడుకుని ఉన్నా కాని నిద్ర రాకూడదు. పట్టుదలతోనైనా కూర్చోవాలి. ఇందులో శ్రమ ఉంది. వైద్యులు కూడా అమృతవేళ వేసుకునేందుకు మందులు ఇస్తారు. ఇది కూడా ఔషధమే. రచయిత అయిన తండ్రి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించి చదివిస్తారు. ఈ విషయాన్ని అందరికీ అర్థం చేయించాలి. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మనం ఈశ్వరుని ఒడి తీసుకున్నాము. తరువాత దేవతల ఒడిలోకి వెళ్తాము. ఈ ఆత్మిక నశాలోనే ఉండాలి. స్వయం మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. రెండవ పాయింట్, అమృతవేళ లేచి జ్ఞానసాగరుని జ్ఞానాన్ని మననం చేయాలి. ఒక్కరి అవ్యభిచారి స్మృతిలో ఉండాలి. దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. వరదానము. అమృతవేళ నుండి రాత్రి వరకు స్మృతితో విధిపూర్వకంగా ప్రతి కర్మను చేసే సిద్ధి స్వరూపభవ. అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు ఏ కర్మను చేసినా దాన్ని స్మృతితో విధిపూర్వకంగా చేసినట్లయితే ప్రతి కర్మకు సిద్ధి లభిస్తుంది.
అన్నింటికన్నా అత్యంత పెద్ద సిద్ధి ప్రత్యక్ష ఫలం రూపంలో అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలగటం. సదా సుఖపు అలలలో, సంతోషపు అలలలో తేలియాడుతూ ఉంటారు. కావున ఈ ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది మరియు భవిష్య ఫలం కూడా లభిస్తుంది. ఈ సమయంలోని ప్రత్యక్ష ఫలం భవిష్యత్తులోని అనేక జన్మల ఫలం కన్నా శ్రేష్టమైనది. ఇప్పుడిప్పుడే చేశారు, ఇప్పుడిప్పుడే లభించింది. దీన్నే ప్రత్యక్ష ఫలము అని అంటారు. స్లోగన్: స్వయాన్ని నిమిత్తంగా భావిస్తూ ప్రతి కర్మను చేసినట్లయితే అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. నాది అనేది రాదు. ఓం శాంతి.